డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు అంగం వంకరగా ఉంది. హస్తప్రయోగం అలవాటు ఉంది. దానివల్ల అంగం వంకరైందా? అంగం తిన్నగా మారాలంటే ఏం చేయాలి? హస్తప్రయోగం మానేయమని మాత్రం చెప్పొద్దు అంటూ అడుగుతున్నారు. అంగం వంకరవడానికి అస్తమించడానికి సంబంధం లేదండి. కొంతమందికి పుట్టుకతోనే కార్డి అనే పరిస్థితి ఉంటుంది. అది ఇలా వంగి ఉంటుంది కార్డి అనేది. ఈ కార్డి పరిస్థితికి ఆపరేషన్ చేసి అక్కడ ఫైబర్ టిష్యూ ఉంటే బ్యాండ్స్ అంతా క్లీన్ చేస్తే స్ట్రైట్ అవుతుంది. ఆపరేషన్ సర్జరీ ద్వారా ఇలా వంకరగా ఉందంటే కార్డి పరిస్థితి తేలిగ్గా సెట్ చేయొచ్చు. కొంతమంది మాత్రం అసలు వంకర ఉండదండి, వంకర లేకపోయినా సరే ఉందనుకుంటారు. అది కుడివైపుకో ఎడమకైనా పడి ఉంటుంది. కుడివైపుకో ఇలా ఉంటుంది, ఎడమవైపు న్యాచురల్ అవి. అది పెద్ద జబ్బు కాదు అది. ఎందుకంటే దీంట్లో రెండు మజిల్స్ ఉంటాయి, స్పాంజ్ టిష్యూ ఉంటాయి. కార్పరా క్యావరజా, కార్పరా స్పాంజియోజా అని ఉంటుంది. ఈ మజిల్స్ వచ్చి ఆ కింద వచ్చి వెళ్ళి చివరి టెన్నాస్ వెళ్ళి అక్కడ మన పెల్విస్ దగ్గర అంటుకుంటాయి. ఒక్కోసారి కొన్ని వైపు మధ్యలో గుంజితే ఇలా ఉంటుంది. లేదా ఇది బరువు ఎక్కినప్పుడు ఇలా పక్కన పడుతుంది, ఇటు పడుతుంది ఇటు పడవచ్చు, ఇటు పడవస్తుంది అండి, ఇది కాదు. అదే వంకర కాదు. కొంతమంది ఏంటంటే మామూలు ఉన్న రెస్ట్లో కూడా పురుషాంగం ఎడవికి ఇలా పడుందండి అంటారు. ఎడవి పడి ఉండడం కాదు, అదేంటంటే టెస్టికల్స్ని తీసుకున్నట్లయితే ఆ టెస్టికల్స్ కుడివైపు టెస్టిస్ పైకి ఉంటుంది, ఎడవైపు టెస్టిస్ కిందకు ఉంటుంది. అంచేది కుడివైపు టెస్టిస్ పైకి ఉండేది కల్లా ఈ సెంటర్లో ఉండే పినిస్ ఇలా పక్క వెళ్ళిపోతుంది, ఇది నెట్టుతుంది ఇలాగా. ఎందుకని ఇక్కడ కిందకు ఉంది కదా, ఖాళీగా ఉంది, అంతే ఇలా నెట్టబడుతుంది. ఇది చూసి డాక్టరు నా పినిస్ మధ్యలో సరిగ్గా సెంటర్ పాయింట్ ఉండట్లేదు, ఇలా పక్క పోతుంది అని అంటారు. కారణం మెజారిటీ పీపుల్లో 80% మగవాళ్ళలో కుడివైపు టెస్టిస్ పైకి ఉంటుంది, బీజం పైకి ఉంటుంది, ఎడవైపు కిందకు ఉంటుంది అన్నమాట. అందువల్ల ఆ పక్కకి నెట్టడం వల్ల ఇది అంగం వంకర కాదు. అంటే అంగం వంకర. కొంతమందికి పెరోనిస్ డిసీజ్ అంటాం, లోపల టిష్యూ హార్డన్ అయిపోతుంది. హార్డన్ అయిపోవడం కూడా కొద్దిగా ఇలా గుంజలు ఇలా ఉంటూ ఉంటాయి, ఇలా పైకి వెళ్ళడం కిందకి రావడము ఉంటాయి. పెరోనిస్ అలాంటి కేసుల్లో మాత్రం కొద్ది మందులు వాడి కొంచెం సెట్ చేయొచ్చు, అవసరమైతే సర్జరీ కూడా చేయొచ్చు అనమాట. పెరోనిస్ డిసీజ్ అన్న ఇప్పుడు రెండు పరిస్థితులు మనకి అటెండ్ అవ్వాల్సి వస్తుందండి. ఒకటి కార్డి పరిస్థితి, రెండోది పెరోనిస్ డిసీజ్. ఈ రెండిట్లకే చికిత్స, తక్కిన వాటికి ఏమీ చికిత్స అవసరం లేదు. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.